నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లలకి ఏదైనా విషయం కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు భాష చాలా ప్రధానం. ఎలా చెప్తే పిల్లలకి బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇక్కడ పర్టికులర్లీ అండి ఏ భాష అనేటువంటిది మనం మాట్లాడబోతున్నాం, మాతృభాషలోనా వేరే భాషలోనా అనేటువంటిది. ఆ వ్యక్తీకరణ అనేటువంటిది అసలు భాషే లేకపోతే మనకి మృగాలకి డిఫరెన్సే లేదు. అవును. సో భాష అనేది అంత ప్రాముఖ్యతమైన ఉన్నట్టు ఉంటుంది. పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్లో తెలుగు నెక్స్ట్ వర్సెస్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక యుద్ధ వాతావరణమే నెలకొని ఉంది. సో ఈ సందర్భంలో అసలు ఇది ఏ విధంగా ఒకరికి భాష అనేది వస్తుంది మనం చూసిందండి. పిల్లలు కొంతమంది చాలా సెకండ్ క్లాస్లోనే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం తీసుకొని కనీసం మాట్లాడలేనటువంటి పిల్లలు ఉన్నారు. సో అసలు వీటికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా చూద్దామండి. దానికి వెళ్ళే ముందుగా తెలుగు మాతృభాష ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఇంగ్లీష్ మోజులో పడిపోయి తెలుగు భాష ఎప్పటికి తిరిగి వస్తుందా అనేటువంటి విధంగా భాషా అభిమానులు చూసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. మరి అలాంటి సందర్భంలో ఆ భాష ముఖ్యమా కాదా, సో ఏంటి అనేటువంటి కొన్ని పాయింట్స్ చాలా క్లియర్గా మనం చూసే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలనేటువంటిది చూద్దామండి. అసలు ఈ భాష అనేటువంటిది 3 అంశాలుగా నేను ఇక్కడ డివైడ్ చేశానండి. ఓకే. ఒకటి ఏమిటంటే అంటే ఫ్యామిలీస్ పరంగా మొదటి ఫ్యామిలీ ఏమిటంటే పూర్తిగా ఇంగ్లీష్ డామినెంట్, ఇద్దరూ కూడా చాలా ఫ్లూయెంట్గా, మదరు ఫాదరు అక్కడ వాతావరణం అంతా కూడా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేటువంటి ఒక మొదటి వాతావరణం. సో ఇక్కడ ఆటోమేటిక్గా డామినేట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వాళ్ళు వాడికలోనే ఆ భాష వచ్చేస్తుందండి. వాళ్ళ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. ఇది మొదటి ఫ్యామిలీ అనుకుంటే. రెండోది ఏమిటంటే కన్వర్జేషనల్ ఫ్యామిలీ. సో వీళ్ళు ఏమిటంటే వీళ్ళకి తెలుగు అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది, కానీ వాళ్ళు కొంత ట్రాన్సాక్షనల్గా ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ చేస్తుంటారు. ఇది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగు స్టేట్స్లో. ఇలాంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలామంది చదువుకుని సాఫ్ట్వేర్ జాబులు చేయటం లేదంటే డిఫరెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళలో ఇది ఎక్కువ శాతం ఉంటుంది. ఇక మూడో ఫ్యామిలీ ఏమిటంటే లిమిటెడ్ ఇంగ్లీష్ యాక్సెస్, వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి, పూర్తిగా కంప్లీట్గా తెలుగులో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది మూడో ఫ్యామిలీ. సో ఈ మూడింటిలో మనం వేరీ చేసేటప్పుడు లేదా చూసేటప్పుడు ఖచ్చితంగా డిగ్రీ ఆఫ్ వేరియన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమిటంటే అల్టిమేట్గా ఏ లాంగ్వేజ్లో చేయాలి అనేటప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయంలో ఖచ్చితంగా ఈ మూడో ఫ్యామిలీ ఉండేటప్పుడు తెలుగులోనే దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. సో అలాగే మిడిల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది రెండూ కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో జరుగుతూ ఉంటుంది, ఒకసారి తెలుగులో జరుగుతూ ఉంటుంది. ఇక మొదటి ఫ్యామిలీ మనం చెప్పవలసినటువంటి అవసరం పూర్తిగా డామినెంట్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనం జనరల్గా ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నాగరాజు గారు. ఒక ఇంగ్లీష్ మీడియంలో పిల్లవాడిని వేసేస్తే వాడికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది, లేకపోతే వాడు బంగారు భవిష్యత్తు అయిపోతుంది అనేటువంటి ఒక అపోహ అని అంటున్నాను. ఖచ్చితంగా ఇది అపోహ అండి. ఎందుకంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఆ ప్రొఫెషన్ నుంచి సోషల్ సర్కిల్స్ ఏదైతే ఉందో దాని నుంచి డెవలప్ అవుతుంది. చాలామంది మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం. సో కొంతమంది మాట్లాడేటువంటి తెలుగుకి మరొకరు మాట్లాడేటువంటి తెలుగుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మాండలికాలు డిఫరెంట్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. దానిలో లోతైనటువంటి అర్థం వేరేగా ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఉండేటువంటి సర్కిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కొన్ని సిటీస్లోనండి, ఢిల్లీలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, కొంతమంది వాళ్ళకి ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండదండి, 5 లాంగ్వేజ్లు మాట్లాడతారు. లోకల్గా కన్నడ మాట్లాడతారు, తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది, మలయాళం వస్తుంది. ఇక కొంతమంది 5 స్టార్ హోటల్స్లో ఉన్నట్లయితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమిటి అంటే 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అక్కడ ఆ లొకేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇక మూడవదండి పర్సనల్ ప్రిఫరెన్స్. కొంతమందికి ఈ భాష నేర్చుకోవాలి, ఆ లోకల్గా అక్కడ ఉండేటప్పుడు దాంట్లో మాట్లాడాలి అనేటువంటి కుతూహలం ఉంటుంది. సో ఆ ప్రిఫరెన్స్ ద్వారా మూడవది ఏర్పడుతుంది. ఓన్లీ క్లాస్ రూమ్లో ఒక ఇంగ్లీష్ మీడియం చదివేస్తే ఇంగ్లీష్ రాదు, హిందీ మీడియం చదివేస్తే హిందీ రాదు. సో కాబట్టి అక్కడ మనం చూపించేటువంటి వాతావరణం ఇంపార్టెంట్ అండి. సో అంటే మొదటగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాము, రెండోది అతను తిరిగేటువంటి ప్లేసు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది రెండో విషయం అండి. ఇక మూడవది వచ్చేటప్పటికి ఏమిటంటే అసలు ఆ మదర్ టంగ్ ఇంగ్లీష్ అసలు ఏంటి, ఎందుకు దీంట్లో ఈ మోజులో ఎందుకు పడాలి అనేటప్పుడు అందులో ఉన్నటువంటి పాజిటివిటీస్ అనేటువంటిది మనం చూస్తే అండి, మొట్టమొదటిగానండి మాతృభాషలో అది తెలుగా, హిందీనా, కన్నడానా, లేకపోతే తమిళ, ఏదైనా కానివ్వండి,
ఎమోషనల్ కనెక్షన్ వస్తుందండి. మాతృభాషతో మనం మాట్లాడేటప్పుడు ఒక ఎమోషన్ కనెక్షన్ వస్తుంది. నెక్స్ట్ రెండోది ఏమవుతుందంటే మన కల్చర్ అండర్స్టాండింగ్ పెరుగుతుందండి. సో నేను ఎక్కడో ఒక మారుమూరు ప్రాంతంలో పుట్టి వేరే చోటకు వచ్చేసినప్పుడు, లేదా నేను ఆ భాషకు దూరం అయిపోయినప్పుడు ఆ కనెక్షన్ పోతూ ఉంటుంది. సో ఆ కనెక్షన్, కల్చరల్ కనెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మన వ్యక్తిత్వ వికాసానికి. మూడవది కాగ్నిటివ్ ఫౌండేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాగరాజు గారు. ఒక పిల్లవాడు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాడు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా 5 భాషలు నేర్చుకోగలడటండి. 5 భాషలు నేర్చుకోగలడు. తెలుగు గురించి మనం చెప్తా అండి. తెలుగులో ఉన్నటువంటి 52 అక్షరాలు మనం చూస్తే ఒకసారి చూడండి, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఏమీ తెలియదు, ఒక్కసారిగా మనం ఇన్ని అక్షరాలు 50కి పైన అక్షరాలు మనం వాడికి నేర్పిస్తున్నాము. ప్రతి అక్షరానికి ఒక గుణింతం 13. సో ఇవన్నీ చూసినప్పుడు ఆ చిన్నవాడిలో ఒక కంపారిజన్ పెరుగుతుందండి, ఐడెంటిఫికేషన్ పెరుగుతుందండి. సో ఈ విధంగా సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే కాగ్నిటివ్ ఫౌండేషన్కి మొట్టమొదటి స్టెప్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. అందుకే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి పిల్లల్లో చిన్న వయసులో 5 నుంచి 8 సంవత్సరాల మధ్యలోనే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట అండి. సో అంత ప్రాధాన్యత చూపించేటువంటిది ఒక వ్యక్తీకరణ మాత్రమే కాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా చూపిస్తుంది. అదే సందర్భంలో ఇంగ్లీష్ తీసుకుందామండి. వేరే లాంగ్వేజ్ అంటే గ్లోబల్ కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ గ్లోబల్ కమ్యూనికేషన్ ఆపర్చునిటీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం. నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈ రోజు ఉన్నటువంటి సొసైటీస్లో ఇంగ్లీష్ అనేది రాకపోతే ఆ ఆపర్చునిటీస్ నాకు రావు. అంతేకాకుండా గ్లోబల్గా ఉన్నటువంటి యాక్సెస్ని, ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. సో అంతేకాకుండా వేరు వాళ్ళతో చూడండి, ఇప్పుడు యుఎస్లో వెళ్ళిపోతే మన వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు వాళ్ళ అందరితో ఒక ఇంటిగ్రిటీ వస్తుంది, వాళ్ళందరితో కలిసేటువంటి అవకాశం వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, ఆ ఆపర్చునిటీస్ని తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది స్పష్టత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఆ ప్రావీణ్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రావీణ్యత ఏదో ఒక భాషలో ప్రావీణ్యత ఉంటేనే ఆ బేస్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు మాతృభాషలో ఒక బలమైనటువంటి వ్యక్తీకరణ అలవాటు చేయగలిగితేనే వేరే లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు చక్కగా రాణించగలగడానికి అవకాశం ఉంటుంది. మన పివి నరసింహారావు గారే మనకు చాలా ఆదర్శం. సుమారుగా 14 లాంగ్వేజెస్ అనర్గళంగా మాట్లాడడం, చదవటమే కాదు రాసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. సో మన తెలుగువాడైన. సో ఈ విధంగానండి రెండు కంబైన్ చేసేటప్పుడు చివరిగా కల్చరల్ ఐడెంటిటీ, గ్లోబల్ ఆపర్చునిటీ రెండూ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ఏ కమ్యూనికేషన్ చేస్తున్నా, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నా స్పష్టంగా అదే లాంగ్వేజ్లో ఉందాం. కొంత ఇందులోని చేసేటువంటి అలవాటు చేస్తే పిల్లలు పూర్తిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. సంతోషం, ఆనందం, ప్రతి పదానికి ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంటుందండి. ఈ రోజున ఆ అర్థాలు మనం నేర్చుకోవట్లా. సో పూర్వం ప్రతి దానికి స్పష్టమైనటువంటి డిఫరెన్సెస్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆనందం, సంతోషం వీటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటంటే చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఆ లోతైనటువంటి ఆ సెన్స్ అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఆ రెస్పాన్సిబిలిటీ కానీ రెస్పెక్ట్ కానీ మదర్ టంగ్ మీద చూడవలసినటువంటి అవసరం ఉందండి. సో ఫైనల్గా నేనేం చెప్పబోతున్నానంటే, అమ్మ గుండె ఊయలలో ఊగుతూ తెలుగు పాటలు పాడుకున్న బాల్యం ఎప్పటికీ మరవలేనిది. ఆ మధుర స్మృతుల్ని వారసత్వంగా తర్వాత తరాలకు అందించడం మన కర్తవ్యం, కాపాడుకోవడం మన బాధ్యత, గర్వకారణం అండి. సో కాబట్టి ఈ రెండింటిలో ప్రతి లాంగ్వేజ్లో ఒక దాంట్లో స్పష్టత వస్తే దేంట్లో అయినా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఆ విధంగా మనం డైరెక్ట్ చేస్తే పిల్లల్ని సో చక్కగా వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ని తెలుసుకోవడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మీకు తెలుసు భావ వ్యక్తీకరణకి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కంపెనీస్లో అనేటువంటిది. సో ముందంటూ లాంగ్వేజ్ వస్తే ఆ వ్యక్తీకరణ అనేటువంటిది తర్వాత వచ్చేటువంటిది అవకాశం ఉంటుందండి. ఇదండి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో ప్రతి టీచరు, ప్రతి పేరెంట్ కనుక షేర్ చేసుకుని ఒకసారి చూస్తే ఇందులో నిగూఢమైనటువంటి ఒక రహస్యం ఉంది. మనం ఏ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తూ ఉంటామో ఆ లాంగ్వేజ్ మన బాడీలో ఉండేటువంటి ప్రతి 5 సెన్సెస్ మీద యాక్టివేట్ అయ్యి పనిచేసే విధంగా ఉంటాయి. ఇందాక సంతోషానికి, ఆనందానికి ఒక డిఫరెన్స్ ఉంటుందని, అందులో ఉండేటువంటి ఆ వేరిని మన లాంగ్వేజ్ ఏ విధంగా అయితే కమ్యూనికేట్ చేస్తామో ఆ దాన్ని బట్టే మనం
ఏంటి అనేది బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. లాంగ్వేజ్ ఎఫెక్ట్ అనేది అంత ఇదిగా ఉంటుంది. ఇందులో మనం ఒకసారి మన భాషను కానీ మనల్ని కానీ మనం అర్థం చేసుకుంటే మిగతా ఏ విషయాల మీదైనా సరే పట్టొచ్చేసేంత అవగాహన అయితే డెఫినెట్గా ఉంటుంది. అందులో మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, ఒక పిల్లాడికి ఏ సంబంధం లేకపోయినా సరే 5 లాంగ్వేజెస్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగేంత కెపబిలిటీ ఉంటుంది. అందులో ముఖ్యంగా మాతృభాషను కనుక అర్థం చేసుకుంటే మిగతా విషయాల మీద ఆటోమేటిక్ అవగాహన పెరుగుతుంది, ఆసక్తి కూడా పెరుగుతుంది. చాలా లోతైనటువంటి అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలు అబ్నార్మాలిటీగా ఉండటం వల్ల, అంటే సైకలాజికల్గా టీనేజ్ పిల్లలు కానివ్వండి, ఎడ్యుకేషన్లో పర్ఫార్మెన్స్ వీక్గా ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఖచ్చితంగా అండి, ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా వాళ్ళు రావచ్చు. మంచి భవిష్యత్తు బాల్యాన్ని ఇవ్వడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. నమస్తే అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను సుబ్బారావు గారు టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.